మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదామండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 25 నుంచి 28 వరకు ఈ 4 వచనాలు మార్చి ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుదాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం వరకు ఈ యొక్క 4 వచనాలని ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుదామండి. ఆ రీతిగా మరి నేను ఒక వచనాన్ని చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబడులు నీవు చెల్లించెదవు. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనకి వెళ్ళే ముందుగా దైవజనుడైన లేక భక్తుడైన యోబు తను దేవుని యొక్క సన్నిధిలో తన జీవితంలో ఏ రీతిగా దేవునికి ప్రార్థన చేయాలో అనే విషయాల్ని తన స్నేహితులు అతనికి తెలియజేస్తున్నారు. అంటే అతను తెలియకనేమి కాదు, ఇక్కడ తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ యోబుతో చెప్తున్నాడు అన్నమాట. యోబా, దేవుడు చాలా మంచివాడు, ఆయన ఎప్పుడూ ఎవరికి అన్యాయము చేయనివాడు. మనం దేవుడికి మరి విధేయత చూపగలిగితే దేవుడు తప్పక మన ప్రార్థనను ఆయన అంగీకరించి మనకు సహాయము చేయగలుగుతాడు. అయితే దేవుడు మనకు సహాయము చేయాలి అంటే మొట్టమొదటిగా మన జీవితంలో దేవునికి వ్యతిరేకముగా ఉన్న వాటిని మనం విడిచిపెట్టాలి అనే విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ వచనం అండి, 22వ అధ్యాయము 2వ వచనం. నరులు దేవునికి ప్రయోజనకారులవుదురా కారు, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. సరే, నరులు దేవుని దృష్టికి ప్రయోజనకరమైన వారా అంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు వారు కారు. దేవునికి నరుడు దేవుని దృష్టిలో ఒక ప్రయోజనకరమైన వాడు కాదు. అయితే మరలా చెప్తున్నాడు, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. యోబా, ఈ రోజున మరలా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే మనం ఎలాగ దేవునికి ప్రయోజనకారులం అవుతాం, మన వల్ల దేవుడికి వచ్చే లాభం ఏంటి, మన వల్ల దేవుడికి వచ్చే ఉపయోగం ఏముంది. కానీ మన మట్టుకు మనమే ప్రయోజనకరమైన వారము. సరే, బుద్ధిమంతులు తమ మట్టుకు తమే ప్రయోజనకరమైన వారై ఉన్నారని వారు అనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయాన్ని ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు. సరే చూద్దామండి. 5వ వచనం. నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా. యోబుతో ఎలీఫజు చెప్తున్నాడు, యోబా, కొన్నిసార్లు మన దృష్టిలో మంచివిగా చేసినవి అనుకుని దేవుని దృష్టిలో చెడుగా కనబడతాయి. దేవుని దృష్టిలో మరి ఏవైతే చెడుగా ఉంటున్నాయో అవి మన దృష్టిలో మంచిగా కనిపించేవి ఉంటున్నాయి. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే మన చెడుతనమే దేవుడికి మన నుండి దూరము చేసేది, దేవునికి విరోధంగా మనం తయారయ్యేది మన పాపమే. అందుకే ఇక్కడ ఈ 22వ అధ్యాయములో ఎలీఫజు యోబుతో మాట్లాడుతూ వస్తున్నాడన్నమాట. యోబా, దేవుడు నీ యందు ఆనందించాలి అంటే, లేక నువ్వు దేవుని యందు ఆనందించాలి అంటే, సర్వశక్తుడు నీ వైపు తిరగాలి అంటే ఈ విషయాలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అనే విషయాల్ని దేవుడు యోబుతో మాట్లాడుతూ, ఎలీఫజుతో యోబు మాట్లాడుతూ వస్తున్నాడన్నమాట. కాబట్టి
ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేసే మాటలేంటో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 25 వచనం, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. దేవుడు నీకు ఒక వెండిగాను బంగారముగాను ఆయన నీకు మారాలి అంటే నీవు దేవుని దృష్టికి యోగ్యమైన రీతిగా దేవునికి తగినట్లుగా నువ్వు జీవించవలసిన వ్యక్తిగా ఉంటున్నావు అనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడనమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏంటంటే, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండాలి అంటే నీ గుడారములో నుండి దుర్మార్గతను లేక నీ హృదయములో ఉన్న పాపమును నువ్వు తొలగించిన ఎడల నిశ్చయముగా నువ్వు దేవుని యందు ఆనందించగలిగిన వ్యక్తిగా ఉంటావు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ఎలీఫజు యోబుతో మాట్లాడుతూ, యోబా, నువ్వు సర్వశక్తిని యందు ఆనందించాలి అంటే, దేవునితోటి నీ ముఖము ఎత్తదువు అంటే నువ్వు నిజంగా నీ హృదయంలో నుంచి పాపమును తీసివేయాలి. చాలాసార్లు అనుకుంటాం, నేను రక్షణ పొందాను, నేను మారు మనసు యొక్క అనుభవంలోకి వెళ్ళాను, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను దేవుని బిడ్డన ఎన్నో సంవత్సరాలు అయ్యింది, మరి ఇంకా నేను పాపినేంటి, ఇంకా నేను పాపాలు చేయడం ఏంటి, ఇంకా నువ్వు ఒప్పుకో, ఇంకా మనలో ఎక్కడైనా చెడుతనం ఉందేమో, ఎందుకు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, లేక ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకొని చాలాసార్లు మనకు విసుగుదల అనేది కలుగుతూ ఉంటుందండి. ఎందుకంటే చెప్పిందే చెప్తూ ఉంటే వినేవారికి ఎలాగుంటుంది అంటే అది విసుగును పుట్టించేదిగా ఉంటుంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన హృదయంలో ఉన్న విషయాలన్నీ దేవుడు తెలుసు కాబట్టి ఆ విషయాలను దేవుడు చక్కపరుచుకోవడానికి దేవుడిచ్చే అవకాశం అన్నమాట. మనం భూమి మీద ఉన్నప్పుడే దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలములోనే దాన్ని చక్కపరుచుకొని సరిచేసుకున్నామా, మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించగలుగుతాం. ఒకవేళ ఇక్కడ మన జీవితాలను చక్కపరుచుకోలేదా, మనం చనిపోయిన తర్వాత భయంకరమైన శిక్షను మనం అనుభవించవలసిన వారికి ఉంటున్నాం. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రార్థనకై వచ్చాం. కాబట్టి ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, దేవుడు నా ప్రార్థనను అంగీకరించాలి అంటే మనం ఎలాగున్నాము, దేవునికి తగినట్లుగా జీవించగలుగుతున్నామా అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవలసిన వారిగా ఉంటున్నామండి. అలాగే ఎప్పుడైతే మనం పరిశీలన చేసుకోగలుగుతామో అప్పుడే దేవుడు మన ప్రార్థనను అంగీకరించి మనం ఏమైతే దేవుడిని అడుగుతున్నామో అది దేవుడు అనుగ్రహించగలిగిన వాడు. సరే, 27 వచనం, యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఈ రోజున ఇక ఎలీఫజు యోబుతో మాట్లాడుతూ యోబుతో చెప్తున్నాడు అన్నమాట, యోబా, ఎప్పుడు నీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు అంటే, ఎప్పుడు దేవుడు నీ ప్రార్థనను అంగీకరించి నీకు సహాయం చేయగలుగుతాడంటే, నీ హృదయములో ఉన్న చెడుతనాన్ని, నీ హృదయములో ఉన్న పాపాన్ని ఎప్పుడైతే నువ్వు తీసివేసుకోగలుగుతావో అప్పుడే దేవుడు నీ మనవిని ఆలకించి నీ ప్రార్థనకు జవాబు దయచేయగలిగిన వాడు. అప్పుడు దాకా దేవుడు నీ ప్రార్థనను కానీ నీ మనవిని కానీ ఆలకించేవాడు కాదు అంటున్నాడు. నిజమండి, దేవుని యొక్క ప్రజలుగా ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలంటే, దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయగా నేను ఆలకించాలి అంటే, నువ్వు మనవి చేయగా నేను ఆలకించాలి అంటే నీ హృదయములో పాపము లేకున్నట్లుగా నువ్వు చూసుకోగలుగుతున్నావా, నీలో ఏ చెడుతనము లేకున్నట్లుగా నువ్వు చూసుకోగలుగుతున్నావా. సరే, ఇక్కడే ఆయన ఇంకొక మాట అంటున్నాడు, చూపిస్తాను మీకు. యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. ఆయన అంటున్నాడు, నీ గుడారములో నుండి నీ హృదయములో నుండి పాపమును దుర్మార్గమును నువ్వు తొలగిస్తే దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థనను అంగీకరించి నీకు సహాయమును దయచేసి
దేవుడు తప్పక నిన్ను రక్షించగలిగిన వాడు. దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడు. యోబా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుడు నిన్ను అభివృద్ధిపరచాలి అంటే ఏ పని మాత్రం నువ్వు తప్పక చేయాలా? ఏంటి అంటే, నీ హృదయములో నుండి దుర్మార్గమును, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నిశ్చయముగా నీవు ఆశీర్వాదాన్ని, దీవెనను పొందగలుగుతావు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన మన ప్రార్థనను అంగీకరించాలంటే, నీవు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించాలి అంటే మనం ఎలాగున్నాం? మనము సరిగా లేకుండా, మనం దేవునికి ఇష్టమైన రీతిగా జీవించకుండా, ఇంకా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మనకు అనుకూలంగానే మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో ఆయన అంటాడు, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున మరి జరిగించిన ఎడల దేవుడు వాడి మనవిని ఆలకించేవాడు అంటాడు. దేవుడు పాపుల మనవిని ఆలకించేవాడు కాదు, కానీ ఎవడైనను దేవభక్తుడై ఉండి సరే ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల దేవుడు వాని మనవిని ఆలకించగలిగిన వాడు. సో ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ రాత్రి దేవుడు నీకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, నీకు నాకు దేవుడు నా ప్రార్థనను అంగీకరించాలి అంటే, నీకు నాకు ఆయన సహాయం చేయాలి అంటే, ఆయన ప్రార్థన చేయగా ఆయన మన మనవి ఆలకించాలి అంటే ఎవరైనా సరే దేవభక్తుడై ఉండాలా. దేవుని యొక్క భక్తుడు అంటే చూడండి, ఈ లోకంలో మీరు చాలామందిని చూస్తూ ఉంటారు. చాలామంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి, దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు కాబట్టి, ఆయా దేవుళ్ళని నమ్మేవారు, ఆయా దేవతలను పూజించేవారు, లోకములో వాటిని పూజించేవారు, వారు ఫలానా వారికి చెందినవారు అని చూపించడం కొరకు ఆ యొక్క గుర్తును చూపిస్తూ ఉంటారు. వీరు ఫలానా భక్తులు, వీళ్ళు ఫలానా దేవుని కొలుస్తారు అని ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళ యొక్క దేవుళ్ళ యొక్క ఆ యొక్క ముద్ర లేక వారి యొక్క గుర్తు ఏదోటి వీరు ధరించుకుంటారన్నమాట. ఏదోటి వీరికి ధరించుకుంటేనే కానీ వీరు ఫలానా భక్తులు అని తెలియదు. చాలామందిని నేను చూశాను, వాళ్ళు చాలా అంటే నొసట మీద ఎంత పెద్ద బొట్టుని పెడతారో. నేను అనుకున్నాను, అంటే అంత నొసటి కంటే అంత బొట్టు కావాలా అని అంటే వాళ్ళ దేవుడి మీద వాళ్ళకున్న భక్తి అన్నమాట. వారికి అంత పెద్ద బొట్టు పెట్టుకొని వారు రోజంతా అలాగే ఉంటారన్నమాట. ఎందుకంటే మా దేవుడి గురించి మేము సిగ్గుపడము, మేము ఫలానా భక్తులమని చూపించడం కొరకు అని. ఈరోజు దేవుడు అంటున్నాడు, మరి నువ్వు నా భక్తుడివైతే మరి నువ్వు నన్ను ఎలా చూపించగలుగుతున్నావు? ఈ రోజున మనం అందరం యేసుప్రభుని నమ్ముకున్న వారము, మనం యేసుప్రభు యొక్క భక్తులు. మనం యేసుప్రభు యొక్క భక్తులు అని మనం ఎలా చూపిస్తున్నాం లోకానికి? ఎలా చూపించగలుగుతాం? మనం ఏదో సింబల్ వేసుకుంటామా, ఏదైనా గుర్తు పెట్టుకుంటామా? కాదు. పోనీ మరి ఇంకేం చేస్తాం? మనం ఫలానా వారిమని లోకం మనల్ని ఎలా గుర్తిస్తుంది? వారికి ఎలా గుర్తించగలుగుతుందంటే మన క్రియలు, మనం చేసే పనులు, మన నడకే మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాయి అన్నమాట. వీరు ఫలానా వారు, వీరు ఫలానా వారికి చెందినవారు అని ఎలా లోకం మనం గుర్తించగలుగుతుందంటే మనం చేసే క్రియలు, మన నడవడిక, మన యొక్క మరి లోకంలో మన జీవితమే ఒక సాక్షి అన్నమాట. యేసుప్రభుని అంగీకరించి మనమే అలాగూ లేనప్పుడు మనం ఎలా దేవుని భక్తులు? మన వేషాన్ని మార్చుకునే వాళ్ళమా? ఒకవేళ నేను క్రైస్తవుని అని ఈ లోకములో ఆ క్రైస్తవుడిలాగా నేను నటించిన నా నటన అనేది ఒకరోజు బయటపడేదిగా ఉంటుందన్నమాట. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా, ఒక క్రైస్తవుడిగా నువ్వు నిజంగా జీవించగలిగితే, ఎవడైనను దేవభక్తుడై ఉండగలిగితే, ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల దేవుడు తప్పక వారి మనవి ఆలకించగలిగిన దేవుడు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నీ మనవిని ఆలకించాలి అంటే నువ్వు నా చిత్తము చెప్పున జరిగించేవాడిగా ఉండాలి, నా ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి.
నా ఇష్టాన్ని నా చిత్తాన్ని నువ్వు నెరవేర్చకుండా నేను నీ మనం ఎలాగింటాను? మనందరికీ తెలుసు యోహాను సువార్త 15:7 అంటాడు, మీరు నా యందును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటాడు. ఆయన యందు మనం ఉండాలా, మన యందు ఆయన మాటలు ఉండాలా. అప్పుడే ఆయన నామములో మనం ఏది అడిగినా దేవుడు మనకు సహాయము చేయగలుగుతాడే తప్ప ఆయన నామములో లేకుండా మనం ఏది అడిగినప్పటికీ కూడా దేవుడు మన మనవిని ఆలకించేవాడు కాదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రార్థనను అంగీకరించాలి అంటే, నేను నీకు సహాయం చెయ్యాలి అంటే నీవు దేవభక్తుడిగా, అంటే నా భక్తుడిగా, నా బిడ్డగా నువ్వు జీవించాలా. నా బిడ్డగా నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో నువ్వు నాకు ఏది ప్రార్థించినా వెంటనే నీ మొర ఆలకిస్తాను, నేను నీకు సహాయం చేయగలుగుతాను. అంతేకాని నువ్వు నా బిడ్డగా జీవించకుండా నీ ప్రార్థన నేను ఎలాగ అంగీకరిస్తాను? నువ్వు నాకు మొరపెట్టినప్పుడు నేను ఎందుకు వింటాను? నేను దేవుడు అంటాడు, వారు నాకు ప్రార్థన చేయగా నేను వారి ప్రార్థనను వినుకున్నట్లుగా నేను వారికి దూరముగా వెళ్ళిపోతాను అంటున్నాడు ఆయన. వారి ప్రార్థన వినకుండా నా చెవులను మూసుకుంటాను అంటున్నాడు. కారణం ఏంటి అంటే వారు పాపము చేసిన వారు కాబట్టి, పాపము చేసే వారి యొక్క ప్రార్థనను దేవుడు ఎప్పుడూ వినేవాడు కాదు. అందుకని మన జీవితంలో పాపము లేకున్నట్లుగా మనం చూసుకుంటూ ఉంటామన్నమాట. ప్రతిరోజు మన జీవితంలో పాపము లేకున్నట్లుగా మనం చూసుకోగలిగితే నిజంగా దేవుడిని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ఆశీర్వాదానికి గల కారణం ఏంటి అంటే నిన్ను నీవుగా పరీక్షించుకొని నీలో పాపము లేకుండా దేవునికి యోగ్యమైన రీతిగా నువ్వు జీవించగలిగితే దేవుడు తప్పక నీ ప్రార్థనను అంగీకరించి నీకు సహాయము చేయగలుగుతాడు ఆయన. ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క బిడ్డలుగా ఈ యోబు గ్రంథము 22:27 ఆయన చెప్పేది ఏంటంటే, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించాలి అంటే తప్పక నీ జీవితంలో పాపము లేకున్నట్లుగా నువ్వు చూసుకోవాలి. అందుకనే యోబుతో చెప్తున్నాడు, యోబా నీ మట్టుకు నువ్వు పాపం చేయలేదని నువ్వు చెప్పుకుంటున్నావు, నేను ఏ తప్పు చేయలేదని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ మరి నువ్వు ఏ తప్పు చేయకుండానే దేవుడు నిన్ను ఎంతగా బాధ పెట్టాడంటావా? చాలాసార్లు నేనే తప్పు చేయలేదు, నేనే పాపం చేయలేదు, నాలో ఏ దోషము లేదని మనం అనుకుంటాం. కానీ మనం అనుభవించే పరిస్థితులన్నీ కూడానేమో అనేక రకాలైన సమస్యలు గుండా మనం వెళుతూ ఉంటాం. ఎందుకు దేవుడు మనల్ని ఈ రీతిగా పంపిస్తున్నాడు? మనలో తప్పు లేనప్పుడు దేవుడు మనకు సహాయం చేయాలి కదా. మనలో పాపం లేనప్పుడు దేవుడు మనల్ని ఆదుకోవాలి కదా. మరి ఎందుకు? ఇప్పుడు యోబు కూడా యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, అతనింటి వారందరితో భయభక్తులు కలిగిన వాడు, అతని వంటి వాడు భూమి మీదే లేడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడే. ఇంత గొప్ప వ్యక్తి ఇతనిలో పాపము లేదు అని మాత్రం చెప్పలేదు. ఇతడు నీతిమంతుడు అని మాత్రం దేవుడు చెప్పలేదు. అర్థమైందా? కాబట్టి కొన్ని మనకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఉన్నదాన్ని కూడా కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఈ లోకములో మనిషి యొక్క స్వభావం ఏంటి అంటే తనకు లేని దాన్ని కూడా ఉంది అనిపించుకుంటాడనమాట. అందుకని యోబు యొక్క జీవితంలో చూస్తే యోబు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించిన వాడు. చాలామంది మీరు చూడండి, కొంతమంది తెలివైన వారు, చాలా జ్ఞానవంతుల యొక్క తప్పులను పట్టుకోలేం. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ తప్పులను పట్టుకోవాలి అంటే వాళ్ళకంటే జ్ఞానమైన వాళ్ళు అయితేనే వాళ్ళ తప్పును పట్టుకోగలరు. ఆయనకంటే జ్ఞానం తక్కువైన వారు వాళ్ళ తప్పును పట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళ తప్పు చేసినా అది తప్పులాగా కనిపించదు, అంత జ్ఞానం వాళ్ళకి. అందుకని బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు, దేవుడు జ్ఞానుల యొక్క కుయుక్తుల్లోనే పట్టుకుంటాడట.
వాళ్ళు ఎంత తెలివైన వారో, వారి యొక్క తెలివిని అనుసరించి వారు ప్రవర్తించే ప్రతి ఆలోచన, వారు చేసే ప్రతి క్రియని కూడా మనుషులు పట్టుకోలేకపోయినా దేవుడు పట్టుకుంటాడు. అందుకనే దేవుడు అంటాడు, నువ్వు మనుషుల దృష్టిలో నిరపరాధి అవ్వచ్చేమో కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు నిరపరాధివి కాదు, నువ్వు దోషివే. కారణం ఏంటో తెలుసా? నువ్వు చేసేదేంటో నాకు తెలియదా? ఏ ఉద్దేశంతో నువ్వు చేసావో నాకు తెలియదా? కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, దేవుడు నా ప్రార్థనను అంగీకరించాలి అంటే మన హృదయాన్ని దేవుడు చూడగలిగిన వాడు, మన అంతరంగాన్ని పరీక్షించగలిగిన వాడు, మన యొక్క అంతరంగంలో ఉన్న ప్రతిదానిని శోధించగలిగిన వాడు. అందుకనే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడల్లా మన యొక్క అంతరంగంలో ఉన్న మన ఆలోచనలను, మన యొక్క పాపమును, మనం ఏమైతే చేస్తున్నామో వాటిని దేవుడి దగ్గర ఒప్పుకోవలసిన వారు ఉంటున్నామండి. కారణం ఏంటో తెలుసా? మానవుని యొక్క హృదయం అనేది ఒక అగాధము లాంటిది. కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు, మనం ఏం చేసామో కూడా మర్చిపోతాం. అలాంటి పరిస్థితులు కలిగిన వారు. అందుకనే ఈ రాత్రి దేవుడి దగ్గరికి వచ్చాం కాబట్టి, దేవుడు మన ప్రార్థనను అంగీకరించాలి అంటే, ఆయన మన మనవిని ఆలకించి మనకు సహాయం చేయాలి అంటే, తప్పక మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని, మన హృదయంలో ఉన్న పాపాన్ని, దేవుడికి ఏదైతే ఇష్టం లేదో దాన్ని మనం తీసివేసుకోగలిగితే ఈరోజైనా దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా ఆశీర్వదించబడతావు, నువ్వు నిజముగా దీవించబడతావు, నేను నీకు అభయం ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. నువ్వు యథార్థంగా దేవుళ్ళో ఉంటే నీకు ఆయన ఏ మేలు చేయక మానని దేవుడు. మనుషులు కాదు నీ యథార్థత చూపించేది. ఎందుకో తెలుసా? మనం మనుషుల దృష్టిలో నీతిమంతులు అనిపించుకునే వారిమే తప్ప దేవుని దృష్టిలో మాత్రం నీతిమంతులం కాము. అందుకనే యేసుప్రభువు శాస్త్రులతో పరిశీలతో మాట్లాడినప్పుడు అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు మనుషుల దృష్టిలో నీతిమంతులు అనిపించుకుంటున్నారు, కానీ మీరు దేవుని దృష్టిలో అనీతిమంతులు. మీరు నిలువుటంగీలు వేసుకుంటున్నారు, మీరు బైబిల్ చేత పట్టుకుంటున్నారు, దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు, మనుషులందరినీ నమ్మిస్తున్నారు, కానీ దేవుని మాత్రం మీరు నమ్మించలేరు. ఎందుకంటే మీ హృదయములో ఉన్న చెడుతనము దేవుడికి తెలియదా? మీ హృదయములో ఉన్న పాపము దేవుడికి తెలియదా? వారి గురించి ఎన్నో విషయాలు చెప్పాడు, మీరు ఇలాంటి వారు, మీరు ఇలాంటి వారు, మీరు ఇలాంటి వారు అని. ఈ రోజున దేవుడు అంటున్నాడు, మన హృదయాలని దేవుడు చూసేటప్పుడు మన హృదయంలో ఏముందో దేవుడు కనపడుతుంది. కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడేవాడు ఆయన. కాబట్టి నా ప్రార్థనను అంగీకరించాలి అంటే మనలో పాపము లేకున్నట్లుగా మనం చూసుకోవాలి. రెండవదిగా ఆయన ఇంకేమంటున్నాడు? 28వ వచనం, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నువ్వు దేన్నైతే దేవుణ్ణి అడుగుతున్నావో, దేవుడి దగ్గర దేన్నైతే యోచన చేయగలుగుతున్నావో దేవుడు దాన్ని స్థిరపరచగలిగిన వాడు. నువ్వు ఏది అడుగుతున్నావో అది నీకు అనుగ్రహించగలిగిన వాడు. సరే, నువ్వు దేనినైనా దేవుడి యొద్ద యోచన చేయగా ఆయన దానిని స్థిరపరచగలిగిన దేవుడు. నువ్వు ఏది అడుగుతావో అది ఇస్తాడు ఆయన. నువ్వు అడుగుతున్న దానిని ఎల్లనూ దేవుడు స్థిరపరచగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా ఈ యోబు గ్రంథం 22వ అధ్యాయంలో ఎలీఫజు మాట్లాడుతున్నట్లుగా, యోబా, దేవుడు నీ ప్రార్థనను అంగీకరించి నీ మనవి ఆలకించాలి అంటే నువ్వు దేనినైనా దేవుడి దగ్గర యోచన చేయగా ఆయన నీ యోచనను స్థిరపరచాలి అంటే నువ్వు పాపము లేకున్నట్లుగా నువ్వు చూసుకో. సరే, నువ్వు పాపము లేకున్నట్లుగా ఎప్పుడైతే నువ్వు చూసుకోగలుగుతావో దేవుడు తప్పక నిన్ను కాపాడుతాడు అంటున్నాడు. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. 30వ వచనం, నిర్దోషి కాని వారినైనను ఆయన విడిపించును, అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడిను. సరే, ఆయన అన్నాడు, నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు, వినయము గల వారిని ఆయన రక్షించును, నిర్దోషి కాని వారినైనను ఆయన విడిపించును,
అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడిను. యోబా, ఎప్పటికైనా ఆలోచించు. దేవుడు నిన్ను రక్షించాలి అంటే, దేవుడు నీకు సహాయం చేయాలి అంటే, నువ్వు ఇలాగుండగలిగితే తప్పక దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు. ఇప్పటికైనా నా మాట విను. ఇప్పటికైనా నా మాట విను. ఏంటంటే, నీ దృష్టికి నువ్వు నీతిమంతుడివి అనుకుంటున్నావు. నీ దృష్టికి నేను ఏ పాపము చేయలేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ మరి దేవుడు ఎందుకు నిన్ను ఇలా చేశాడు అంటే, నీ హృదయంలో ఉన్న పాపము, నీ చెడుతనమే నిన్నెంతగా బాధిస్తుందే తప్ప దేవుడు ఎప్పుడూ మనుషులు బాధించేవాడు కాదు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, మన హృదయంలో చెడుతనాన్ని పెట్టుకున్నప్పుడు మనం ఎంత దేవుడిని ప్రార్థించినా, ఎంత దేవుడి దగ్గరికి వెళ్తున్నా, మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వినడు. అంతేకాదు, మనం వెళ్తున్న ఈ కష్టాలు, ఈ సమస్యలు మనల్ని ఎంతో కృంగిపోయేగా చేసేవిగా ఉంటాయన్నమాట. అందుకనే చాలాసార్లు దేవుని యొక్క ప్రజలు అనేకమైన కృంగుదలల గుండా, అనేకమైన నిరుత్సాహముల గుండా, అనేకమైన ఇబ్బందులు గుండా, అనేకమైన కష్ట దుఃఖముల గుండా వారు ఎందుకు వెళ్తున్నారు అంటే, వారి యథార్థమైన జీవితం వారి హృదయంలో లేకపోవడమే. నువ్వు యథార్థంగా దేవుళ్ళో జీవించినప్పుడు దేవుడు నీకేదీ తక్కువ చేయడు. ఆయన ఎప్పుడూ కూడా మనకు తక్కువ చేసే దేవుడు కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథములు అంటాడు, నీతిమంతుని యొక్క ఇల్లు ధననిధితో నిండి ఉంటుంది అన్నమాట. అంటే నువ్వెప్పుడూ సమృద్ధిలోనే ఉంటావు. నువ్వు నీతిని అనుసరించి నువ్వు జీవించగలిగితే నీ ఇంట్లో ఏది ఎప్పటికీ తక్కువ కాదు. దేవుడు చెప్తున్నాడు, నీ ఇల్లు పలు విధములకు ద్రవ్యములతో నిండి ఉంటుంది అంటాడు సామెతల గ్రంథములో. దావీదు కీర్తన నాయకుడు కూడా అంటాడు, నీతిమంతుని యొక్క గుడారములో, లేక నీతిమంతుని యొక్క ఇంటిలో, యథార్థవంతుల యొక్క ఇంటిలో కలిమియు సంపదయు ఎప్పుడు ఉంటుందట. వారు ఎప్పుడు సంపదతోటే వారు నిలువ ఉంటారు. వారు ఎప్పుడు కలిమిలోనే ఉంటారు తప్ప లేమిలో ఉండేవారు కాదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా బిడ్డవు కదా, నువ్వు ఎలాగున్నావు, నీ ఇంటిలో ఎలాగుంది, నీ వ్యక్తిగత జీవితంలో ఎలాగుంది. ఇలా లేదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉన్న చెడుతనమే, నీ హృదయంలో ఉన్న పాపమే వీటన్నిటికీ మొదటి కారణము. ఏ రోజైనా నువ్వు దేవుడి దగ్గర నేను పరీక్షించుకొని, ప్రభువా నిజమే, నా వ్యక్తిగతంగా కానీ నా కుటుంబముగా కానీ నేను ఎన్నో కష్టముల గుండా, దుఃఖముల గుండా, బాధల గుండా, నష్టముల గుండా, వ్యాధుల గుండా నేను వెళ్తున్నాను అంటే దీనికి కారణము నాలో ఉన్న చెడుతనమే కానీ, నాలో ఉన్న పాపమే కానీ నీలో ఏ లోపము లేదు. ఎందుకంటే ఒక మాట చెప్పావు అంటే నువ్వు మాట తప్పని దేవుడు. నీ యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే నిజంగా భయభక్తులు కలిగి జీవించగలుగుతారో వారు నువ్వు ఆశీర్వదించే దేవుడివే తప్ప శపించే దేవుడు కాదు. అలాగున్నప్పుడు మరి నేను ఎందుకు ఇలాగున్నాను, నిన్ను నమ్ముకుని కూడా నేను ఇంకా ఇలాగే ఉన్నాను అంటే దీనికి కారణము నా బుద్ధిహీనత, నా చెడుతనమే కానీ ఇక మరొకటి కాదు. నువ్వెప్పుడూ పాపం చేయు, నువ్వెప్పుడూ తప్పు చేయలేదు. అందుకనే ఈ రాత్రి దగ్గర నేను ఒప్పుకుంటున్నాను, నాలో ఉన్న పాపమును, నాలో ఉన్న చెడుతనాన్ని, నా గుడారములో ఉన్న దుర్మార్గతను, ఏమైతే నీకు ఇష్టం లేనివి నా హృదయంలో ఉంటున్నాయో, ఎలాంటి పాపమైతే చెడుతనమైతే నా హృదయంలో ఉంటుందో, ఒకవేళ నాకు తెలియకుండానే నేను పాపం చేయగలిగిన వాడిని, నా స్వభావం అలాంటిది. కాబట్టి నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించి నా బలహీనతల నుండి, నా పాపం నుంచి నన్ను విడిపించి నన్ను కాపాడు. ఇదిగో నా ప్రార్థన ఆలకించు తండ్రి. ఎందుకంటే నేను వెళ్తున్న నా పరిస్థితులు, నా వ్యక్తిగతంగాను నా కుటుంబముగాను నేను వెళ్తున్న సమస్యలు ఇలాగున్నాయి. ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్తున్నాను, ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్నాను. నన్ను రక్షించు, నన్ను విడిపించు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో దేవుడు మన ప్రార్థనను అంగీకరించి అది నీ వ్యక్తిగతంగా నీకు సహాయం చేయగలుగుతాడు, సంఘముగా సహాయం చేయగలుగుతాడు, నీ కుటుంబములో కూడా సహాయం చేయగలుగుతాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనము, మన కుటుంబము, మన సంఘము క్షేమాభివృద్ధికరంగా ఉండాలి అంటే
దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధిగా ఉండాలి అంటే దానికి కారణమే మనం ఉండగలిగితే దేవునికి ఇష్టమైన రీతిగా అప్పుడు నువ్వు నీ ఇల్లు దీవించబడుతుంది. నువ్వు నీ ఇల్లు దీవించబడింది అంటే మందిరము కూడా ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యోబు చెప్పినట్లుగా, ఎలీఫజు చెప్పినట్లుగా, నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరంగా తొలగించిన ఎడల, నీ ఇంటిలో నుండి పాపమును తొలగించిన ఎడల, నీ యొక్క సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నిశ్చయముగా దేవుడు నీ యందు తిరిగి నీకు సహాయం చేసేవాడు, నిన్ను రక్షించేవాడు. నువ్వు ప్రార్థన చేయగా ఆయన్ని మనవాలకిస్తాడు. నువ్వు ఆయన యొద్ద యోచన చేయగా ఆ యోచనను దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సంరక్షించి అన్ని రకాలుగా, అన్ని పరిస్థితుల్లో, అన్ని ఇబ్బందుల్లో నుంచి ఆయన నిన్ను విడిపించి నిన్ను, నీ ఇంటిని ఎప్పుడూ దేవుడు సమృద్ధితో ఉండగలుగుతాడు. ఆ రీతిగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు, నాకు, సంఘానికి దేవుడు ఆ రీతిగా తన సహాయము దయచేయునుగాక. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం ప్రార్థనలోనికి వెళదామండి. ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం. ఇది సంఘ ప్రార్థన కాబట్టి మొట్టమొదటిగా చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, అంటే యేసు ప్రభువు యొక్క రక్తం చేత ఎవరైతే కడగబడి పరిశుద్ధులుగా చేయబడ్డారో అలాంటి వారి కొరకు మొదట ప్రార్థన చేద్దామండి. రక్షించబడిన విశ్వాసులైన వారు ఎవరైతే మన దేశంలో, ప్రపంచ దేశాల్లో, మన రాష్ట్రంలో ఎక్కడైతే కష్టములో, దుఃఖములో, బాధలో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో, ఆర్థికమైన సమస్యలతో, ఆకలి దప్పులతో బాధపడుతున్నారో వారికి దేవుడు సహాయము దయచేసి వారికి కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, విడుదలను, స్వస్థతను, వారికి కావలసిన అన్నవస్త్రములను దేవుడు దయచేసి ఆత్మీయంగా వారిని బలపరిచేలాగా ప్రార్థన చేయండి. రెండవదిగా విశ్వాస యొక్క కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ, సంతానం లేని వారికి సంతానము, ఎవరైతే సహోదరులు సుఖప్రసవం ఎదురు చూస్తున్నారో వారికి సుఖప్రసవాన్ని, అలాగే వివాహములకు ఎదురు చూస్తున్న యవన బిడ్డలకు వివాహములు జరుగుట్లోను, ఉద్యోగములకు ఎదురు చూస్తున్న యవన బిడ్డలకు ఉద్యోగములు దొరుకుట్లోను, చదువుతున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును, తెలివిని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి వారు ఉన్నతమైన చదువులు చదవడం కొరకే ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరొకసారి వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు వారి ప్రతి అవసరతను తీర్చి వారికి కావలసిన ప్రతి అక్కడను దేవుడు తీర్చి వారిని దేవుని కొరకే, దేవుడు ఆయన రాజ్యం కొరకే సిద్ధపరిచేలాగా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో కోట్ల మంది ప్రజలు రక్షణ లేని వారు ఉంటున్నారు. వారి రక్షణ కొరకే ప్రార్థన చేద్దాం. అలాగే ప్రపంచ దేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో నమ్మకంగా దేవుని సేవను చేస్తున్న దైవ సేవకులైన వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైతే కష్టములో, దుఃఖములో దేవుని సేవను చేస్తున్నారో అలాంటి దైవ సేవకులైన వారిని దేవుడు ఆదరించి, ధైర్యపరిచి, వారి ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచి వారిని, వారి కుటుంబాలని పోషించి, సంరక్షించి సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా అటువంటి అభిషేకాన్ని దేవుడు వారికి అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తిని, అనారోగ్యంతో ఉన్న దైవ సేవకులైన వారిని దేవుడు స్వస్థపరిచేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే తిరిగి మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో కోట్ల మంది రక్షించబడ్డామని చెప్పుకుంటూ సాతానేక చేతిలో బంధించబడి, మోసపరచబడి, తప్పుడు బోధల్లోనూ, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడ్డారు. ప్రభు చిత్తమైతే తప్పుడు బోధల నుండి, తప్పుడు బోధకుల చేతిలో నుంచి, సాతానేక మోసకరమైన పరిస్థితుల నుంచి వారు విడిపించబడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే క్రైస్తవులుగా ఉండడం కొరకే దేవుడు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుడు సమాధానము, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అల్లర్ల నుంచి దూరపరిచి ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయగలుగుట్లో స్వార్థపూరితమైన మనసు నుంచి వారిని విడిపించి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే మనసును అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. వారు కూడా రక్షణ పొందే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే తిరిగి మన దేశంలోనూ, ప్రపంచ దేశాల్లో దేవుని నమ్ముకున్న దేవుని యొక్క ప్రజలను, ఈరోజు దేవుని ఎరిగిన అన్యజనులైన వారు, నామకార్థులు, అలాగే మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న ఈ ఆర్ఎస్ఎస్ వారు, శివసేన, బజరంగ దళ వారు, విశ్వ హిందూ పరిషత్ వారు దేవుని యొక్క ప్రజల్ని
ఎంతో భయంకరంగా చంపుతూ, వారి ఇండ్లను పడగొడుతూ, మందిరాలను పడగొడుతూ, వాసున్న సామాగ్రిని నాశనం చేస్తూ, వారిని ఊరి నుంచి బహిష్కరిస్తూ ఎంతో భయంకరంగా వేధిస్తున్నారు. కాబట్టి వారి కొరకు ప్రార్థించేయండి. ప్రభా, బాధించబడుతున్న ఈ ప్రజలను మీరే రక్షించండి. వారి విశ్వాసులను తొలగిపోకున్నట్లు కాపాడండి. వారి కుటుంబాన్ని మీరు ఆదరించి ధైర్యపరిచి వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చమని, వారి గాయాలను దేవుడు కట్టి వారిని వారి కుటుంబాలని ఆత్మీయంగా దేవుళ్ళలో స్థిరపడేలాగా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి ఎబ్రోను ద్వారా జరుగుతున్న పరిచర్ను ప్రార్థన చేయండి. హైదరాబాద్లోని ఎబ్రోన్లో ఉన్న కలవరమైన పరిస్థితులు దేవుడు తీసివేసి మరి ఆత్మానుసారమైన వారికి దేవుడు బాధ్యతలను అప్పగించేలాగా, అలాగే మరి ఈ 4 గంటల బోధలో నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకులైన వారి కొరకు ప్రార్థన చేద్దాం. మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాలు ఎక్కడున్నా వారిని వారి కుటుంబాలని సంరక్షించి పోషించి వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి వారికి కావలసిన అన్న వస్త్రములు దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే దేవుని యొక్క సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా అటువంటి అభిషేకం కూడా దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తిని, అనారోగ్యంతో ఉన్న వారికి దేవుడు స్వస్థతను అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. తిరిగి మరి నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగళూరుపాకలు, కాపవరం, ఇలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలో ఉన్న విశ్వాసుల కొరకు, అలాగే లంకిలిపాలెంలో ఉన్న జోనాథన్ మార్టిన్ గారు కొంత అనారోగ్యంతో ఉంటున్నారు. దేవుడు వారిని స్వస్థపరిచేలాగా ప్రార్థన చేయండి. విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారు మరి వృద్ధాప్యలో ఉంటున్నారు. వారికి కూడా దేవుడు పునరుద్ధాన శక్తిని దయచేసి మంచి ఆరోగ్యాన్ని దయచేసేలాగా ప్రార్థన చేయండి. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే తిరిగి ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లి ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే నర్సీపట్నంలో ఉన్న విశ్వాసులు ఇక్కడ కూడా ప్రతి కూడుకు వచ్చి రాగలుగుట్లో వారికి ఉన్న ప్రతి ఆత్మికం నుంచి దేవుడు విడిపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం పరిచర్య కొరకు ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా ప్రార్థన చేయండి. అలాగే ముఖ్యంగా అనపర్తిలో అన్న పీటర్ అన్న గారు వారి భార్య జయమ్మ గారు నిద్రించారు గత ఆదివారం రాత్రి. కాబట్టి వారెంతో దుఃఖంలో ఉంటున్నారు. వారి కుటుంబం యొక్క ఆదరణ కొరకు, బిడ్డల యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. వారిని దేవుడు ధైర్యపరిచి వారికి ఉన్న దుఃఖ నివారణ దయచేసి దేవుడే వారిని బలపరిచేలాగా, అలాగే తిరిగి స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీ వ్యక్తిగతంగాను మీ కుటుంబంగాను ఏమైతే మీ సమస్యలు ఉన్నాయో వాటి కొరకు కూడా ప్రార్థించండి. అలాగే మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో వ్యాధుల చేత బాధించబడుతూ హాస్పిటల్ ఉన్న రోగుల కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు వారిని కూడా స్వస్థపరిచి వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి వారికి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి దేవుళ్ళు ఆత్మీయంగా ఎదిగేలాగా, దేవుని ప్రజలు రక్షణ లేని వారికి రక్షణ దయచేసేలాగా ప్రార్థన చేయండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో మరి ఈ రీతిగా సంఘము కొరకు, దేవుని యొక్క పరిశుద్ధులైన వారి కొరకు, దైవజనులైన వారి కొరకు, మన కుటుంబము కొరకు, స్థానిక సంఘము కొరకు ఇలాగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసేవారు మరలా చెప్తున్నాను, వినిపించేలాగా బిగ్గరగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా